నమస్తే. రాష్ట్రంలో మాత్రం నిరుద్యోగుల అంశం మళ్ళీ చర్చకు వస్తుంది. నిరుద్యోగులు కూడా అందరూ ఒక్కతాటిపై కూడా వస్తున్నారు. ప్రస్తుతం అయితే మనం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర బక్క జడ్సన్ గారు అయితే ఇక్కడ హాజరయ్యారు. ఏం చెప్తారు? నిరుద్యోగుల సమస్య ఏంటి? ప్రభుత్వం వైఖరి ఎలా ఉంది? ఏదోది ప్రభుత్వం వచ్చిందని అంటే కేవలం నిరుద్యోగుల వల్ల, నిరుద్యోగ ఉద్యమాల వల్ల వచ్చింది. నిరుద్యోగులు ఇంటింటికి పోయి ఊరికి పోయి ప్రవళిక ఆత్మహత్య తర్వాత కానీ, లేకుంటే అంతకుముందు సునీల్ నాయక్, ఇంకా ఈ మధ్యలో చాలామంది చనిపోయారు. వాళ్ళందరూ లాస్ట్ ఎలక్షన్స్ ముందు మాత్రం చనిపోయిన తర్వాత అందరూ ఊళ్ళల్లో పోయి కాళ్ళు మొక్కి కాంగ్రెస్ పార్టీకి ఓటేపించారు. కానీ ఈరోజు నిరుద్యోగ ప్రభుత్వం అన్నారు, ప్రజాపాలన అన్న ప్రజాప్రభుత్వం అన్నారు. అన్న తర్వాత ఈరోజు ఇయాల్టి వరకు 2 లక్షల పోస్టులు సంవత్సరం లోపు నింపుతా అన్నారు. 100 రోజులలో 20,000 డిఎస్సి మెగా డిఎస్సి నింపుతామని చెప్పిండ్రు. కానీ ఈరోజు కేవలం 11,000 పోస్టులు వేసిండ్రు. ఇంకా 700 చిల్లర గ్రూప్ 1 పోస్టులు వేసిండ్రు. ఈరోజు కనీసం 2,000 పోస్టుల గ్రూప్ 2 గ్రూప్ 3 పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు. గ్రూప్ 1లో 1:100 పిలవాలని చెప్పి కోరుతా ఉన్నారు. అంతేకాకుండా ఈరోజు టెట్ నార్మలైజేషన్ లేకుండా టెట్ పెట్టిండ్రు. ఈరోజు టైపిస్ట్ పోస్ట్ అదే విధంగా ఉన్నాయి. కానిస్టేబుల్ పోస్టులు ఈరోజు క్రిమినల్ కేసు ఉన్నాయి, కొంతమంది పక్కన పెట్టిండ్రు. ఏం లేవని హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినా కానీ ఇయాల్టి వరకు దాదాపు 160 మంది ఇంకా వాళ్ళ కోసం చూస్తూ ఉన్నారు. ఈ విధంగా అనేకమైన సమస్యలు ఈరోజు నిరుద్యోగుల సమస్యలు ఉన్నాయి. వాటి మీద ఇయాల్టి వరకు ముఖ్యమంత్రి గారు మంత్రిత్వ శాఖ ఆయన కింద పెట్టుకొని ఈ రోజు వరకు దాని మీద ఒక రివ్యూ మీటింగ్ పెట్టలేదు. దాని మీద ఏ విధంగా వీళ్ళ సమస్య పరీక్ష లేదు. విద్యార్థులతో ఏమైతే వీళ్ళే ఉద్యమం చేస్తాం అనుకున్నారు. కానీ గతంలో ఆగిండ్రు కావచ్చు, 10 సంవత్సరాలు తెలంగాణ ఏర్పడ్డది కదా అని. కానీ ఇప్పుడు ఆగే పరిస్థితి ఉండదు. కష్టంగా మాటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మద్దతుగా ఉన్నారు. ఈరోజు కొంతమందిని కోవట్లను ఇలా ఉద్యమాలు ఉన్న ఒకరిద్దరిని వాళ్ళ దగ్గర పెట్టుకుని డ్రామా చేస్తూ ఉన్నారు. కానీ ఆ డ్రామాలు ఏవి కూడా పనిచేయ. ఖచ్చితంగా రేపు ప్రతి ఇష్యూ తీరేంత వరకు ఉద్యమం ఖచ్చితంగా కొనసాగుతుంది. ఇంకా ఉవ్వెత్తున ఎక్కువ లేస్తుంది. అడ్డుపనే కోణంలో ప్రభుత్వం ఎవరు ఆ కోవట్లను ఎవరు తీస్తుంది? వాళ్ళే, ఇంకెవరు? ప్రభుత్వమే దిస్తూ ఉంటుంది. ఈరోజు డేట్లు వాళ్ళే పెడతారు. డేట్లు పెట్టినప్పుడు మరి పోస్టు పెంచాలని తెలియాలి కదా. అంటే అట్లా ఇటువంటి డ్రామాలు చాలా విధంగా జరుగుతూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ ఈరోజు వాళ్ళు ఎన్ని పన్నాగాలని ఈరోజు స్వచ్ఛందంగా వీళ్ళందరూ ఎవరికి బస్సులు పెట్టలే, లారీలు పెట్టలే, ఎవరికి పెట్టలే. ఈరోజు ఎవరికి పైసలు ఇవ్వాలి, వాళ్ళంతా వాళ్ళే ఇవ్వాలి. ఇంతమంది వచ్చిందంటే ఖచ్చితంగా రేపటి దినాన ఉద్యమం లేవస్తుంది. బాధాప్త రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు ఇదే అశోక్ నగర్కి వచ్చి మాట్లాడారు. ప్రియాంక గాంధీ గారు సరూర్ నగర్ స్టేడియంలో మరి ఏది యూత్ డిక్లరేషన్ అని చెప్పి మాట్లాడారు. 2 లక్షల పోస్టులని మాట్లాడాను. ఏది ఎక్కడున్నది? వాస్తవానికి నా దగ్గర ఉన్న డేటా ప్రకారం 2,77,316 పోస్టులు ఉన్నాయి ప్రభుత్వం దగ్గర. మరి మీరు ఇవాళ వరకు ఎందుకు వెల్లడిస్తలేరు? అప్పులు చేసిండ్రు. ఎవరి కోసం అప్పులు చేసిండ్రు? తెలంగాణ వీళ్ళకి ఏమైనా నౌకర్లు ఇచ్చి అప్పులు చేసిండ్రా? జాబ్ నోటిఫికేషన్ ఇస్తాం, మాకైతే చుట్టూ ఉద్యోగాల మీద కూడా నిరుద్యోగుల పట్ల ఉంది. జాబ్ నోటిఫికేషన్ ప్రభుత్వం అంటుంది. మీకైనా నమ్మకం ఉందా? ఇస్తానుగా ఇచ్చేసినామని చెప్పిండు మొన్న. ఇంకా ఇంత పచ్చి అబద్ధం. ముఖ్యమంత్రి జాబ్ క్యాలెండర్ ఎప్పుడో స్టార్ట్ అయ్యాయని చెప్పిండ్రు. ఇంకొక యువ నాయకుడేమో యూపీఎస్సీ 2025 ఇచ్చినాక ఇస్తామన్నారా. యూపీఎస్సీ 25 కూడా డిక్లేర్ అయిపోయింది. ఈరోజు మన జీవన్ రెడ్డి గారు కోర్టు కేసులు పోతారు. కోర్టుకి ఎందుకు పోతారు? 1:100 అంటే నౌకరు ఇచ్చేసినట్టేనా? కాబట్టి అవగాహన లేకుండా వాళ్ళు మాట్లాడారు. నిరుద్యోగుల సమస్యల మీద అవగాహన లేదు. దానిపైన వాళ్ళు రివ్యూ మీటింగ్లో పెడతలేరు. ఆ శాఖలన్నీ ముఖ్యమంత్రి దగ్గర పెట్టుకున్నాడు. ఆయన కనీసం దీని గురించి నోరెత్తి మాట్లాడి వీళ్ళకి ఏ విధంగా న్యాయం చేద్దామనే ఆలోచన లేదు. కాబట్టి ఇది 6 నెలలలోపు నీ వ్యతిరేకత మొదలు పెట్టుకున్నావు అంటే ఇది మొట్టమొదటి ముఖ్యమంత్రి అనుకుంటే 6 నెలల వ్యతిరేకత తెచ్చుకున్నాడు. ఖచ్చితంగా దీని వెనుక ఉద్యమం బలంగా నడిపిస్తాం. ఖచ్చితంగా నిరుద్యోగుల సమస్యపై పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. వీళ్ళకు ఎవరు లేదని అనుకుంటారు, కానీ మేమంతా వాళ్ళకి అండగా ఉన్నాం. అలాగే జాబ్ నోటిఫికేషన్ ప్రకటన చేస్తారు, కానీ ఇంతవరకు ప్రకటన రిలీజ్ చేయదు. కొందరు కోవట్లను ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది, ఉద్యమంలో దిస్తుంది. కానీ ఎవరెన్ని చేసినా మాత్రం నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు పోరాడతాం. అలాగే గతంలో ప్రకటించిన యూత్ డిక్లరేషన్ ఏమైందని కూడా బక్క జడ్సన్ ప్రశ్నించిన సందర్భం మాత్రం కనిపిస్తూ ఉంది. ఇందిరా పార్క్ నుండి కెమెరా పర్సన్ మసూద్తో సతీష్, దిశా టీవీ, హైదరాబాద్. ఇవాళ నిరుద్యోగుల పక్షాన నిరుద్యోగులకు ఎలక్షన్ల కంటే ముందు కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో జీవో 46 ఎస్తివేస్తని చెప్పింది. ఎలక్షన్ల కంటే ముందు మీరందరూ కూడా పల్లెల్లోకి వెళ్ళండి, పట్టణాల్లో ఉద్యమాలు చేయకండి, గడపన పోయి కాంగ్రెస్ పార్టీకి ఓటేపించే బాధ్యత మీరు తీసుకోండి. మీకు కొలువుల విషయంలో 2 లక్షల ఉద్యోగాలు రిక్రూట్మెంట్ చేస్తామన్నారు. ఆనాడు జీవో 46 ఎత్తివేస్తాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నారు. కానీ 100 రోజులు గడిచిపోయింది, 6 నెలలు గడిచిపోయడానికి వస్తున్నది. కానీ నిరుద్యోగుల పక్షాన ఇక మొండి వైఖరి చూపిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ గడికొక్క పార్టీ పూటకో మారినటువంటి వాళ్ళు, ఉద్యమ ద్రోహులుగా పిలువబడ్డటువంటి వాళ్ళు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలుగా చెలమనవుతున్నారు. కానీ నాటి నుంచి నేటి వరకు నెత్తురోడిన ఈ గడ్డ మీద, తెలంగాణ గడ్డ మీద ఇంకా పోరాటం మిగిలే ఉంది. ఈ పోరాటం కొనసాగుతుంది.
ఎప్పటిదాకానంటే ఇది ప్రజలకి సమపాలన హక్కులు లభించేదాకా ఈ గడ్డ మీద పోరాటాలు కొనసాగుతూ ఉంటాయని చెప్పి ఈ సమయం ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా. అదే ఇప్పుడు ఇక్కడ ఏమైపోతుందంటే ఇవాళ ఉద్యమకారులను, నిరుద్యోగులను, జీవో 46 విద్యార్థులను వీళ్ళ ఓట్లేసే యంత్రాలుగా వాడుకున్న తర్వాత వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత బుగ్గకారులు పెట్టుకొని కుయ్యమని తిరుగుతున్నటువంటి నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఇవాళ వీళ్ళ గురించి ఆలోచించేటువంటి పరిస్థితి లేదు. కానీ ఈ తెలంగాణ గడ్డ మీద మరి పోరాటాలు చేసుడు మనవంత అవుతున్నది, త్యాగాలు చేసుడు మనవంత అవుతున్నది. కానీ భోగాలు అనుభవించేది మాత్రం గడికొక కండువ పూటకో పార్టీ మారిన వాళ్ళు మాత్రం భోగాలు, రాజభోగాలు, మంత్రులు, ఎమ్మెల్యేలుగా చలామణి అవుతూ ఉన్నారు. అందుకే ఇవాళ అదే ఉంది కదా, ఉద్యమాలకు ఊపిరి పోసుడే త్యాగమే మావంతా, మా ఓట్లతోని గెలిచి దోపిడి పాలన చేసుడే మీ వంతా, అరే రణముకు పోరు రాజేసి బలిదానం ఇచ్చుడే మా వంతా, మా అధికార దాహంతో అన్ని మరసి కుట్ర చేసుడే మీ వంతా, నిజం మాట్లాడితే నిర్బంధమా జనం కొరకే కొట్లాడితే వెలివేతలా, పదవులిచ్చే కాడ మీ సుట్టపల్లా, రోడ్ల మీద ధర్నాలు చేసేట నిరుద్యోగుల ఉద్యమాలకు. అందుకే ఈ ఉద్యమాల గడ్డ మీద పోరాటం ఇంకా మిగిలే ఉంది. కాబట్టి ఈ పోరాటం, ఈ సమపాలన హక్కులు సాధించే వరకు, నిరుద్యోగులకు న్యాయం జరిగేంత వరకు వాళ్ళ గొంతుకై నా పాట మాట ఉంటుందని చెప్పి ఈ సమయం ద్వారా తెలియజేస్తా ఉన్నా. నమస్కారం. ఈరోజు మేమందరము ఇక్కడ నిరుద్యోగుల అనేటోళ్ళని ధర్నా చౌక్లో ధర్నా చేయడానికి వచ్చినామండి. సో దానికి మాకు మద్దతు తెలపడానికి వచ్చిన పెద్దవాళ్ళందరికీ ఫస్ట్ థ్యాంక్ యూ. ఇక్కడ మేము మళ్ళీ రోడ్ల మీదకి వచ్చినామని చెప్పుకోవడానికి నాకే సిగ్గుగా అనిపిస్తుందండి. ఎందుకు అనంటే ప్రతి ఒక్క సమస్య, నిరుద్యోగులకు ఉన్న ప్రతి ఒక్క సమస్య ఇప్పుడున్న గవర్నమెంట్కి తెలిసే వాళ్ళు అధికారంలోకి వచ్చిరు. అధికారంలోకి వచ్చినాక కూడా ఒక్క సమస్య తీర్చలేదండి. ఈరోజు ఏమన్నా మాట్లాడితే గాంధీ భవన్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టి మైక్ల ముందు ఒరలంగానే సరిపోదు. ఒక సమస్య పరిష్కారం చేసి నీకు దమ్ముంటే వచ్చి అశోక్ నగర్ మాట్లాడు. ఫస్ట్ నువ్వు అశోక్ నగర్లో నేను చెప్తున్నా, కాంగ్రెస్ గెలిచినాక విజయోత్సవ ర్యాలీలు చేసుకొని 3 రంగుల జెండా పెట్టి అని పాటలు వేసుకొని డ్యాన్సులు వేసినోడు ఇవాళ ఎక్కడ పోయిండు? ఇవాళ పనికి రాలేదు అశోక్ నగర్ వస్తే, లేకపోతే భయపడుతున్నావా నిరుద్యోగులకి? మా డిమాండ్లు గ్రూప్ 2 and 3 పోస్టులు పెంచాలి. ఎందుకు? మీరు ఇచ్చిన డిమాండ్నే మేము అడుగుతున్నాం, కొత్తది మేమేం తెర మీదకి తీసుకురాలేదు. అది పెంచడం వల్ల మేము మీ నిరుద్యోగులందరూ ప్రతి ఊర్లో, ప్రతి డిస్టిక్లో కాంగ్రెస్ కోసం పనిచేసిరండి. ఎందుకు పనిచేసిరు? మీరు మాకు ఒక హోప్ ఇచ్చిరు, ఒక నమ్మకం ఇచ్చిరు. ఏంటా నమ్మకం? రేపు పొద్దున మేము రూలింగ్లోకి వస్తే మీకు న్యాయం చేస్తాం అనే నమ్మకం ఇచ్చిరు. ఆ న్యాయం చేసే దాంట్లో ఏమేమి ఉన్నాయి, డిమాండ్స్ ఉన్నాయి. ఆ డిమాండ్స్ అన్నీ ఆ రోజు మీకు చెప్పినాం. మేము పోస్టులు పెంచి మాకు నోటిఫికేషన్లు ఇవ్వాలి, ఇంకా కోర్ట్ కేసెస్ అన్ని సాల్వ్ చేయాలి, ఇంకా డిఎస్సి పెంచాలి, గ్రూప్ 1 1:100 ఇట్లా డిమాండ్స్ అన్నీ మీకు చెప్పినాం. అన్నిటికీ మీరు ఒప్పుకున్నారు. మేము చేస్తామమ్మా, మా కోసం 30 రోజులు పుస్తకాలు పక్కన పెట్టండి, మా కోసం పని చేయండి అని మాట్లాడినరు. ఈరోజు 30 రోజులు పుస్తకాలు పక్కన పెట్టినాం, చేసినాక కూడా మాకు లాస్ట్కి మళ్ళీ కొట్లాట బతుకులే అయిపోయినాయి మాయి. రేవంత్ రెడ్డి అంటాడు 30 లక్షలు × 3 90 లక్షల మంది ఓట్లు వేస్తే నేను అధికారంలోకి వస్తా, అధికారంలో వస్తే నీకు న్యాయం చేస్తా. అదే 90 లక్షల ఈక్వేషన్ ఈరోజు ఎందుకు? ఎక్కడ పోయింది 90 లక్షల ఈక్వేషన్? మర్చిపోయినావా? మల్టిప్లికేషన్ మర్చిపోయినావా? లేకపోతే వీళ్ళతో నాకేం పని ఉందిలే అని వదిలేసినావా? ఇవి మా మేజర్ డిమాండ్స్. ఇప్పుడు మమ్మల్ని అడ్డు పెట్టుకొని పదవులు వచ్చినాయండి కొంతమందికి. ఇప్పుడు నేను ఎమ్మెల్యేలని, ఎంపీలని, ఈవెన్ రేవంత్ రెడ్డిని ఒకటి క్వశ్చన్ చేస్తున్నా. రియాజ్ అనే వ్యక్తికి ఏం చూసి నువ్వు పదవి ఇచ్చినావు? ఈరోజు రియాజ్ వెనకాల మేము ఉన్నామని మా బలం చూసేగా నువ్వు పదవి ఇచ్చింది. అసలు ఉన్నమా లేమా అనే క్లారిటీ నీకుందా? ఫస్ట్ ఉన్నమా లేమా నీకు తెలుసా? ఈరోజు చెప్తున్నా, మా ఆయన వెనకాల ఉన్న 10-20 మంది కాదు, ధర్నా చౌక్లో చూడు, ఇప్పుడు వీడియోలు చూడు, నీకు తెలుస్తుంది ఎంతమంది వచ్చిరు, నిరుద్యోగులు ఎవరు ఏంటి అనేది. ఆ రోజు దొరికిన నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, ఆ రోజు ప్రవళిక అని ఒక అమ్మాయి మా తోటి ఫెలో ఆస్పిరెంట్ చనిపోతే రాత్రి 11-12 ఢిల్లీలో ఉన్నవాడు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిండు. మొన్న ఇంకో అమ్మాయి చనిపోయింది. ఏ కాంగ్రెస్ పెద్ద మాట్లాడట్లే. ఎందుకు మాట్లాడట్లే? అయిపోయింది, ఇవాళ అధికారం వచ్చేసింది, మాట్లాడాల్సిన అవసరం లేదు. అంతే కదా. ఆ రోజు ఢిల్లీలో ఉండి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడగలిగిన నువ్వు నిరుద్యోగులు ఇబ్బంది పడుతూ రోజు నీ ఇంటి ముందు కనిపిస్తలేరా ఆస్పిరెంట్స్ నీకు? అరే వాళ్ళ సమస్యలు ఏందో తెలుసుకోవాలని అనిపిస్తలేదా? తెలుసుకొని మాట్లాడు. కమిటీలు వేస్తారు, ఏమన్నా అంటే కమిటీలు వేస్తారు. ఎన్ని రోజులు కాలయాపన చేస్తారండి కమిటీలు? జీవో 46 మీద కమిటీ చేసిరు. ఏది దాని రిజల్ట్? ఏది? 6 నెలలు అవుతుంది, రిజల్ట్ ఏమన్నా ఉందా? ఏం లేదు. మీరు కమిటీలు వేస్తారు, టైం పాస్ చేస్తారు, మీకు టైం పాస్ అవుతుంది, మీకు మంచిగానే ఉంటుంది. ఈడ సంవత్సరం మాకు ఏజ్ పెరుగుతుంది, మేము సెటిల్ అవ్వద్దా లైఫ్లో? మేము నమ్ముకొని ఉన్న కొన్నిటిని మేము తీర్చుకోవాలనుకుంటున్నాం. మా ఆశయాల మీద ఎందుకు నీళ్ళు చల్లుతున్నారు మీరు?
ఇంకొక మేజర్ డిమాండ్ గ్రూప్ 1 1:100. ఎక్కడ పోయింది? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బట్టి విక్రమార్క మాట్లాడతాడు, జగ్గారెడ్డి మాట్లాడతాడు, ప్రతి ఒక్కరు మాట్లాడతారు. మరి అదే ఈరోజు మేము రేజ్ చేసినప్పుడు అది వ్యాలిడ్ కాదని జీవన్ రెడ్డి అంటాడు. ఒక ఆయన వచ్చేసి అది అండర్ రివ్యూ ఉందని ఒక ఆయన అంటాడు, ఇంకొక ఆయన ఏమో మాకు సంబంధం లేదంటాడు. ఎవరిని నమ్మాలి మేము కాంగ్రెస్లో? ఇప్పుడు కాంగ్రెస్లో ఒక్క పెద్ద మనిషి లేడండి మాకు సపోర్ట్ చేసేటోడు. ఆ రోజేమో నేనున్నాను గుండెలు బాదుకొని వచ్చిర్రు మీకు న్యాయం చేస్తాను. ఈరోజు ఎందుకు వస్తలేరు? మీరు రావాలి కదా, రాకపోతే ఇట్లాంటి తప్పు మీరు ఫేస్ చేయాల్సిందే. సో ఇవి మా డిఎస్సి కూడా పోస్టులు పెంచి మెగా డిఎస్సి చేస్తాను. పక్క స్టేట్ ఏపీని చూసి నేర్చుకోండి. ఆయన వచ్చి రాగానే మెగా డిఎస్సి మీద సంతకం పెట్టండి. ఆయన మీ గురువే కదా, నీకు తెలియకపోతే మీ గురువుని అడుగు, చెప్తాడు కదా ఎట్లా చేయాలి ఏంటి అనేది. దందాలకైతే గురువు కావాలి, న్యాయానికైతే గురువు వద్దా నీకు? సో డెఫినెట్గా వాళ్ళకి మెగా డిఎస్సి ఇవ్వలే, డేట్లు ఇచ్చేసిరు. వీళ్ళ బాధ ఏంది? డేట్లు ఇచ్చేస్తే కూర్చొని చదువుకుంటారు. చదువుకుంటే నాకేం బాధ ఉండదు, నేను చల్లగా నా పని నేను చేసుకుంటాను నువ్వు అనుకుంటున్నావు. నేను కాంగ్రెస్ వాళ్ళందరూ చెప్తున్నా అది కాదు, ఇవి మా డిమాండ్స్ చేయండి. ఇప్పటికి కూడా మేము రిక్వెస్ట్గానే అడుగుతున్నాం. కాకపోతే ఇంత ఆవేశంతో ఎందుకు మాట్లాడుతున్నాం అంటే బాధపడుతున్నాం అండి మేము. మా బాధ ఏందో మాకు తెలుసు, పడేటోనికి తెలుస్తుంది బాధ, చూసేటోనికి కాదు. ఇవాళ ఒక్కొక్కరు వచ్చి మీడియాల ముందు మాట్లాడతారు, రిటైర్మెంట్ ఏజ్ 61కి వేసిండు, అది గత ప్రభుత్వం తప్పంటే నువ్వు మాట ఇచ్చే రోజు అది 61 years ఉందని నీకు తెలియదా? దానివల్ల ఖాళీలు రావని నీకు తెలియదా? అది పక్కన పెట్టినా కూడా ఇవాళ ఖాళీలు ఉన్నాయి, ఆ ఖాళీలు నింపు. మరి మిగిలిన ఖాళీలు మేము అడుగుతలేం కదా, ఉన్న ఖాళీలు నింపమని అడుగుతున్నాం కదా. ఇక్కడ నుంచి అశోక్ నగర్ నుంచి ఇన్ఫార్మర్లను పెట్టుకొని సమాచారం తెప్పించుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ పదవులు కాపాడుకోవడానికి అంత బాగానే ఉంది, అందరు మనకు అనుకూలంగానే ఉన్నారు, అవసరం లేదు, ఏదో ఆవరగాళ్ళని మాట్లాడతారా మీరు? ఆవరగాళ్ళు చేసే పని ఇదంటే ఎవడండి ఆవరగాళ్ళు? చదువుకునేటోళ్ళు ఇక్కడ నీలాగా చిల్లర మల్లర వ్యవహారాలు చేసేటోళ్ళం కాదు మేము ఏ పొలిటికల్ పార్టీకి సంబంధించిన వాళ్ళం కాదు. మాకు పాలిటిక్స్ ప్లే చేయాల్సిన అవసరం లేదు. పదవి కోసం నువ్వు పాలిటిక్స్ ప్లే చేయాలి, మేము జాబ్ కోసం మా కష్టాన్ని మేము నమ్ముకునేటోళ్ళం. నేను మీకు ఇదే చెప్తున్నా, మావి న్యాయమైన డిమాండ్లు. ఈరోజు అంటారు వాళ్ళే అని న్యాయమైన డిమాండ్లు కావంటే ఏ రకంగా న్యాయమైన డిమాండ్లు కావండి చెప్పండి. పోనీ న్యాయమైన డిమాండ్లు కాకపోతే చెప్పండి, న్యాయమైన డిమాండ్లు ఎందుకు కావు అనేది కూడా చెప్పండి. సగం నాలెడ్జ్ ఫెలోస్ వచ్చి గాంధీ భవన్లో మైక్ల ముందు ఒర్లుగానే సరిపోదు, వచ్చి ఇక్కడ వచ్చి మాట్లాడాలి. మీకు అంత ఉన్నోళ్ళు అయితే ఇక్కడ వచ్చి మాట్లాడడం చేతగానప్పుడు ఇట్లాంటివి మీరు ఫేస్ చేయక తప్పదు. నా పేరు ఉపేందర్ అన్న. నేను 2015 నుంచి గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నాను. 2016లో గ్రూప్ 1 ఇంటర్వ్యూ గ్రూప్ 2 ఇంటర్వ్యూ దగ్గరలోకి రావడం జరిగింది. కాకపోతే జాబ్ రాలేదు, ఓపెన్ కేటగిరీ కావడం వల్ల. అప్పటి నుంచి ఇప్పటి వరకు గ్రూప్ 1 గ్రూప్ 2కే ప్రిపేర్ అవుతున్నాను. 2022లో గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇష్యూ చేయడం జరిగింది. అనేక కారణాలు, పేపర్ లీక్ ఇష్యూస్ కానివ్వండి, లేకపోతే బయోమెట్రిక్ ఇష్యూస్ కానివ్వండి, అనేక కారణాల వల్ల గ్రూప్ 1 రద్దు కావడం జరిగింది. 2 సార్లు గ్రూప్ 1 క్వాలిఫై కావడం జరిగింది. మూడోసారి నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము 2000 గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటించడం జరిగింది. కానీ గ్రూప్ 3 3000 ఇస్తామని ఆ రోజు రేవంత్ రెడ్డి ప్రెస్ క్లబ్ సాక్షిగా మాట్లాడటం జరిగింది. ఈరోజు అధికారంలోకి వచ్చినాక గ్రూప్ 2 విషయం గురించి ఏమైనా మాట్లాడలేదు. ఏమనంటే మేము జాబ్ క్యాలెండర్ ఇచ్చుకుంటాం అని మాట్లాడుతున్నారు. ఆ రోజు ఎందుకు విద్యార్థులను రెచ్చగొట్టి ఓట్లు వేయించుకున్నారు? ఈరోజు ఎందుకు మాట్లాడలేదు రేవంత్ రెడ్డి గారు? ఇదే రియాజ్ గారు రెచ్చగొట్టి బస్సు యాత్ర చేయించుకున్నారు. బస్సు యాత్ర చేయించి ఈరోజు పదవి పొందాక నిరుద్యోగుల గురించి ఎందుకు పట్టించుకోవట్లేదు? ఆయనకు తెలియదా? జూలైలో ఎండింగ్ దాకా డిఎస్సి ఎగ్జామ్ ఉంది, ఆగస్టు 5-6 తారీఖు గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంది. డిఎస్సి రాసిన వాళ్ళు గ్రూప్ 2 ఎగ్జామ్ ఎట్లా ప్రిపేర్ కావాలి? ఒక ఎగ్జామ్కి 3 నెలలు గ్రాప్ ఇస్తామని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు మాట్లాడింది. ఈరోజు ఏం చేస్తూ ఉంది? అదే అక్టోబర్లో గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ పెట్టారు, నవంబర్లో గ్రూప్ 3 ఎగ్జామ్ పెట్టారు. ఇది ఆబ్జెక్టివ్, అది డిస్క్రిప్టివ్, రెండింటికి ఎలా ప్రిపేర్ అవుతాం? మీరు డేట్లు ఇచ్చే ముందు అవగాహన లేదా? ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు ఎలా మాట్లాడారు? ఓవర్లాపింగ్ అవుతున్నాయని కదా ఆ రోజు పెద్ద ఎత్తున టీఎస్పీఎస్సీ ముట్టడించింది. ఈరోజు వీళ్ళకి తెలియదా డేట్లు ఓవర్లాప్ అవుతున్నాయని? అన్ని డేట్లు ఒక్కసారి ఎందుకు ఇవ్వాలి? ఇంత ఆదరాబాద్ ఎగ్జామ్ పెట్టాల్సిన ఎవడు అడిగారు? మీకు తెలియదా? ఇంకా 5 ఏళ్ళ అధికారంలో ఉంది, ఇంత తొందరగా ఒక ఎగ్జామ్కి గ్యాప్ ఇవ్వకుండా ఎగ్జామ్స్ ఎలా నిర్వహిస్తారు? వీళ్ళకి తెలియదా? ఆ మాత్రం అవగాహన లేదా? 14 సంవత్సరాల తర్వాత గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది. ఈరోజు గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చినాక ఆదరాబాదరగా 2 నెలల్లో మెయిన్స్ ఎలా నిర్వహిస్తారు? 2 సార్లు ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది. పిల్లలు డిప్రెషన్లో ఉండి చదవలేకపోతే ఇప్పుడు 1:100 అడుగుతున్నారు. మీరు ఆ రోజే కదా బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో మాట్లాడారు 1:100 ఇస్తామని. ఈరోజు ఎందుకు మెదలలేదు? ఏమనంటే లీగల్ ఇష్యూస్ వస్తాయంటే ఆ రోజు లీగల్ ఇష్యూస్ రావని మీకు తెలియదా? వస్తాయని మీకు తెలియదా? ఈరోజు అధికారంలో రాకముందు ఒక మాట, అధికారంలోకి వచ్చాక ఒక మాట ఎలా మాట్లాడతారు? మీరు అవగాహన లేని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఇప్పటికైనా నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకొని గ్రూప్ 1
గ్రూప్ 1 1:100 ఇవ్వాలి, గ్రూప్ 2 పోస్టులను 2000కు పెంచుతామని ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ప్రెస్ క్లబ్ మాటలు ఇచ్చారు. కేటీఆర్ గారు 2000 పెంచుతామంటే మీరు 2000 కొంత మాట్లాడతామని ఆక్షన్ పెట్టినట్టు మాట్లాడారు, వేలం పాట పెట్టినట్టు మాట్లాడారు. ఈరోజు ఎందుకు పెంచారు? గ్రూప్ 3 నోటిఫికేషన్ కూడా 3000 పెంచుతా అన్నారు. 1388 టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్ 3000 పెంచుతా అన్నారు. ఈరోజు ఎందుకు పెంచట్లేదు 3000? అంటే అధికారంలో రాకముందు ఒక మాట మాట్లాడతారు, అధికారంలోకి వచ్చాక ఒక మాట మాట్లాడతారా మీరు? మేము గ్రూప్ 1 1:100 ఖచ్చితంగా ఇవ్వాలి. గ్రూప్ 2 పోస్టులను 783 నుంచి 2000 పెంచుతామని ఆ రోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. కేటీఆర్ గారు కూడా అదే మాట్లాడారు. 2002 వేకెన్సీస్ ఉన్నాయని కొంతమంది నిరుద్యోగులు తీసుకెళ్ళి మేము అధికారంలో రాగానే 2000 గ్రూప్ 2 ఇస్తామని మాట్లాడారు. కానీ రేవంత్ రెడ్డి గారు తెల్లారే మాట్లాడి 2001 ఇస్తామన్నారు. అదే మాట నిలబెట్టుకోవాలి. 2001 గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇవ్వాలి. గ్రూప్ 3 కూడా 3000 నోటిఫికేషన్ ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా మెగా డిఎస్సి 20,000 ఇస్తామని వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టారు. 34 పేజీల మేనిఫెస్టోలో స్పష్టంగా పేర్కొన్నారు. మేము అధికారంలోకి రాగానే 20,000 డిఎస్సి ఇస్తామన్నారు. కానీ ఈరోజు 11,000 డిఎస్సితోనే ఎగ్జామ్ పెట్టాలని చూస్తున్నారు. మెగా డిఎస్సి కూడా 20,000తో ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాకుండా జియో 46 వల్ల గ్రామీణ ప్రాంత విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. ఆ జియో 46 కూడా రద్దు చేయాలని మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. పానాల పవన్ కుమార్ నిరుద్యోగుల సమస్యల గురించి ఈరోజు ధర్నా చేయడానికి ఇందిరా పార్క్ దగ్గరికి రావడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి 400 హామీలు ఇచ్చి నిరుద్యోగులకు వెంట పెట్టుకొని అధికారంలోకి రావడానికి ఎంతో ప్రయత్నించింది. దాని తర్వాతకి అధికారంలోకి వచ్చినాక ఇంతవరకు 6 నెలలైనా ఇంతవరకు ఏ నిరుద్యోగి కూడా న్యాయం చేసే పరిస్థితి లేదు. వెంకట్ బల్మూర్ మరియు తీన్మార్ మల్లన్న ఇద్దరు నిరుద్యోగులతో అడ్డం పెట్టుకొని ఎమ్మెల్సీలు అయ్యారు. ఈరోజు వాళ్ళని కనీసం నిరుద్యోగులు కలుద్దామన్నా కూడా ఇంతవరకు అపాయింట్మెంట్ కూడా దొరకడం లేదు. గ్రూప్ 1 గ్రూప్ 2 డిఎస్సి ఇలాంటివి ఎమ్మటే చేస్తున్నారు. 22,000 పోస్టులతోటి భర్తీ చేస్తా అన్నది కనీసం ఈరోజు 11,000 పోస్టులు ఇవ్వడం చాలా సిగ్గుచేటని చెప్తున్నాం. అలాగే తీర్మాల్ మల్లన్న ఎన్నో హామీలు ఇచ్చి జీవో నెంబర్ 46 రద్దు చేస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి 3 నెలలు మీరు ప్రయత్నించండి, 3 నెలల తర్వాతకి మీకు ఉన్న కళలన్నీ మేము నెరవేరుస్తామని అధికారంలోకి వచ్చినాక కనీసం కలవడానికి కూడా ఆఫీస్ దగ్గర బయటికి కూడా రావనియట్లేదు. సురేష్, మాది మానుకోట, మహబూబాబాద్ జిల్లా. గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వం తీసిన గత కొన్ని సంవత్సరాల నుంచి తీసినా కూడా ఈ గవర్నమెంట్ కానీ ఏ గవర్నమెంట్ కానీ ఆర్ట్ టీచర్ సంబంధించి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్ సంబంధించి ఇంతవరకు ఒక నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. ఒకవేళ నోటిఫికేషన్ వేస్తే ఓన్లీ గురుకులంలో మాత్రమే వేస్తున్నారు. ఆ గురుకులంలో మాత్రమే వేసిన తర్వాత అవి కూడా సగం వరకు అలాగనే ఉండిపోయినాయి. ఎందుకంటే ఆ గురుకులంలో వేసిన నోటిఫికేషన్ మొత్తం ఆ కేసులని ఈ కేసులని అవన్నీ మొత్తం వాయిదా పడిపోయింది. ఈసారైనా గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఖచ్చితంగా డిఎస్సిలో అధిక సంఖ్యలో ఈ ఆర్ట్ టీచర్ సంబంధించి అన్ని ఎక్కువ పోస్టులు వేస్తారని నేను ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. అయ్యా ఇప్పుడు గురుకులంలో ఖచ్చితంగా జాబ్స్ ఎలాగైనా గురుకులంలో తీసుకుంటే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్ పోస్టులు ఎలాగైతే వేశారో అదేవిధంగా ఈ డిఎస్సిలో ఈ గవర్నమెంట్ స్కూల్ సంబంధించి ఇందులో కూడా వేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. అదేవిధంగా అందులో గురుకులంలో చదివే పిల్లలు కూడా వాళ్ళు కూడా పిల్లలు కాబట్టి ఈ గవర్నమెంట్ దాంట్లో చదివే పిల్లలు కూడా చాలా పేదవాళ్ళు కాబట్టి వీళ్ళకు కూడా న్యాయం జరగాలి. కాబట్టి ఈ డిఎస్సిలో ఈ గవర్నమెంట్ స్కూళ్ళల్లో ప్రతి ఒక్క స్కూల్లో ఏ టీచర్ పోస్టులు వేయాలని సభముఖంగా మనం చేసుకుంటున్నాను. జై హింద్. నా పేరు కిరణ్, నేను నల్గొండ నుంచి వచ్చిన. ఈ ధర్నా ఏంటంటే గ్రూప్ 2 మరియు గ్రూప్ 3 మరియు గ్రూప్ 3 పోస్టుల సంఖ్య పెంచడం కోసమని గ్రూప్ 1 ఒక మన రాసిన ఫిలిమ్స్ ఎగ్జామ్ 1:100 తీయాలని, మెగా డిఎస్సి వేయాలని, జియో నెంబర్ 46 రద్దు కోసమని ఇక్కడికి తరలి వచ్చినాము. గత ప్రభుత్వం 2022లో వేసిన నోటిఫికేషన్లే మళ్ళీ ఈ ప్రభుత్వం అదే ఎగ్జామ్ నిర్వహిస్తుంది. కనీసం పోస్టుల సంఖ్య కూడా పెంచడం లేదు. కాంగ్రెస్ మేనిఫెస్టో ఏదైతే రిలీజ్ చేసిందో గత డిసెంబర్లో మేనిఫెస్టో రిలీజ్ చేసింది. ఎలక్షన్స్ ఉంటాయని ఆ ప్రభుత్వానికి కూడా తెలుసు. అయినా కానీ మేనిఫెస్టో రిలీజ్ చేసి నిరుద్యోగులని అన్యాయం చేయడం కోసమే తప్ప మరిదేం లేదు. కనీసం ఇప్పుడైనా పోస్టుల సంఖ్య పెంచి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఈరోజు ఉద్యమాల గడ్డ, ఉద్యమం ఏ నుంచి స్టార్ట్ అవుతుందో ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర నుంచి ఒక నిరుద్యోగ అభ్యర్థుల తరపున ఈరోజు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక డిమాండ్ చేస్తాం. గత ప్రభుత్వాన్ని బద్నాం చేసి యువతని, విద్యార్థులని, నిరుద్యోగులను రెచ్చగొట్టి కల్లిబొల్లు మాటలు చెప్పి ఈరోజు అధికారం వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులారా ఏడున్నర నాయన మీరు ఒకసారి ఈ ఇందిరా పార్క్ సైడ్ ఒకసారి చూడండి. విద్యార్థులు ఈరోజు చదువుకునే వ్యక్తులు, సబ్బండ తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చిన వ్యక్తులు ఈరోజు ఈడొచ్చి ధర్నాలు చేస్తున్నారు. మీకు ఎక్కడ కనబడతలేదా? మీరు ఏడున్నారు ఒకసారి ఇందిరా పార్క్ సైడ్ చూడాలని మేము తెలియజేస్తాం. అదేవిధంగా గత ప్రభుత్వంలో 2000 గ్రూప్ 1 నోటిఫికేషన్కు మెయిన్స్కు 1:100 ఇస్తున్నటువంటి ఈ బట్టి విక్రమార్క అసెంబ్లీ సాక్షి అడిగినటువంటి గత ప్రభుత్వాన్ని ఇప్పుడేమో 1:50 ఇస్తానని అంటాం. ఏమైనా సిగ్గుశరం ఉందా బట్టి విక్రమార్క? ఒకసారి నువ్వు చెప్పిన మాట అసెంబ్లీ సాక్షి ఈరోజు టీవీలలో, యూట్యూబ్ ఛానల్లో చూడు. నేనేమంటున్నా అంటే నువ్వు 1:100 ఇవ్వాలి, గ్రూప్ 1 మెయిన్స్కు 1:100 ఇవ్వాలని మేము విద్యార్థులను డిమాండ్ చేస్తాం. అదేవిధంగా గత ప్రభుత్వంలో వేసినటువంటి గ్రూప్ 2 నోటిఫికేషన్ మాత్రమే రివిజన్ నోటిఫికేషన్ వేసారు. అంటే మీరు ఏమన్నారు? మా ప్రభుత్వం వచ్చినాక 2000 గ్రూప్ 2 నోటిఫికేషన్ వేస్తాను. మీరు ఏమంటున్నారంటే 2000తోనే ఈరోజు గ్రూప్ 2 నోటిఫికేషన్ మళ్ళీ ఇవ్వాలి అని ఈరోజు విద్యార్థులను డిమాండ్. అదేవిధంగా ఈరోజు గ్రూప్ 3 నోటిఫికేషన్ గత ప్రభుత్వంలో వేసిన నోటిఫికేషన్ మాత్రమే వేసారు. నేనేమంటున్నా అంటే ఇంకా 3000 నోటిఫికేషన్ వేస్తాను మీరు ఆ రోజు చెప్పినట్టు ఎలక్షన్ టైంలో చెప్పిన వ్యక్తులు. కాబట్టి ఈరోజు మీరు గ్రూప్ 2, గ్రూప్ 3 2000, 3000 పెంచి నోటిఫికేషన్ వేయాలి. అదేవిధంగా మెగా డిఎస్ వేస్తా అని చెప్పినటువంటి ఈ ప్రభుత్వము ఈరోజు ఏం చేసిందో 11,000 నోటిఫికేషన్తో ఈరోజు డిఎస్ వేయడం జరిగింది. నేనేమంటున్నా అంటే మీరు విద్యార్థులను ఈరోజు ప్రభుత్వాలను కూల్చే కెపాసిటీ ఉన్నటువంటి విద్యార్థులతో చెలగాటం ఆడదు. మీరు వెంటనే నోటిఫికేషన్ ఖాళీలను పెంచి నోటిఫికేషన్ వేయాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఒక గ్రూప్ 2కు ఒక డిఎస్సికి ఎంత ఎగ్జామ్ ఉన్నదంటే 7 రోజులు మాత్రమే ఉన్నది. ఆ 7 రోజుల కాల పరిమితిలా ఒక గ్రూప్ 2 రాసి ఓ డిఎస్సి ఎగ్జామ్ రాయగలుగుతాడా ఒక విద్యార్థి? వాళ్ళకు కాల పరిమితి ఇవ్వాలి కదా. అంటే 2 నెలల టైం ఇవ్వాలని మేము విద్యార్థి పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఒక ఎగ్జామ్కి 2 నెలల గ్యాప్ ఇచ్చిన తర్వాత మాత్రమే ఎగ్జామ్ నిర్వహించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ రాజకీయ ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ నిరుద్యోగుల బతుకులు అయితే అసలు మారట్లేదు. తెలంగాణ రాష్ట్రంలో మేము ఏం చేసినామంటే గ్రూప్ 1 పోస్టులు అనేది గ్రూప్ 2 1:100 చేయమని చెప్పేసి అడుగుతున్నాం. ఎందుకు రిక్వెస్ట్ చేస్తున్నామంటే తెలంగాణ ఉద్యమంలో చాలామంది ఉద్యమకారులు నిరుద్యోగులు జైళ్ళ పాలు, పోలీస్ స్టేషన్ల పాలు తిరిగేసి, చాలామంది కేసుల పాలు తిరిగేసి ఇప్పుడు 10 ఏళ్ళ తర్వాత మేము ఇప్పుడు ఎగ్జామ్ రాసుకుంటున్నాము. ఇప్పుడైనా సరే 1:100 చేయని చెప్పేసి గత ప్రభుత్వాలను మేము టీఆర్ఎస్ ప్రభుత్వాలను కూడా మేము రిక్వెస్ట్ చేసినాము. ఇప్పుడు కూడా మేము ఆ ప్రభుత్వాలను కూడా మేము రిక్వెస్ట్ చేసినాం. ఇప్పుడు కూడా వీళ్ళు కూడా రిక్వెస్ట్ చేసినాము. వాళ్ళు ప్రతిపక్షంలో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు మాకు సానుకూలంగా ఉండేసి ప్రభుత్వంలో రావడానికి నిరుద్యోగులు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చాలా సభలలో అన్నారు. మేము నిరుద్యోగుల వల్ల మేము ప్రభుత్వంలోకి వచ్చాము, నిరుద్యోగుల మేము ప్రభుత్వంలోకి వచ్చేసి మేము కాంగ్రెస్ ప్రభుత్వం మేము తీసుకొచ్చామని చెప్పి ఇప్పటివరకు చాలాసార్లు అన్నారు. ఇప్పుడు 6 నెలల్లోనే అసలు ప్రభుత్వం వచ్చేసి 6 నెలల పట్టినే ఎందుకు మీరు నిరుద్యోగుల వాళ్ళకు మీరు పాలిట శాపంగా మారుతున్నారు అనేది మీరు ఒకసారి తెలుసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాము. అసలు గ్రూప్ 2 పోస్టులు గ్రూప్ 2 పోస్టులు లక్షల మంది అసలు జోన్ వైజ్గా ఉన్న పోస్టులే అసలు 10 పోస్టుల వరకు గ్రూప్ 2 పోస్టులు ఉంటే అసలు 700 పోస్టులతో లక్షల మందికి ఎట్లా నువ్వు భర్తీ చేస్తామని చెప్పేసి ఇప్పటికి ప్రభుత్వాల అంచనాల ప్రకారం దాదాపు ఈ 1400 పోస్టులు అనేది ఖాళీగా ఉందని చెప్పేసి అన్నారు. ఆ 1400 పోస్టులతో దీంట్లో భర్తీ చేసేసి అయిపోతుంది కదా. ఎప్పుడు చూసినా సరే మేము 30,000 ఉద్యోగాలు భర్తీ చేస్తే 30,000 ఉద్యోగాలు చెప్పేసి గత ప్రభుత్వాల ఉద్యోగాలు తీసుకొచ్చి దీంట్లో భర్తీ చేస్తే మంది పిల్లలను తీసుకొచ్చి మా పిల్లలంటే దానికి ఏ విధంగా వస్తుందని చెప్పేసి మేము అడుగుతున్నాము. ఇది కరెక్ట్ కాదు. నీవు వచ్చేసి మేము ప్రభుత్వం రాగానే మేము 2 లక్షల ఉద్యోగాలు మేము భర్తీ చేస్తామని చెప్పేసిన రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వ టీఆర్ఎస్ పాలన ఉన్న 30,000 ఉద్యోగాలు తెచ్చేసి నేను ఫిల్ చేస్తామంటే నువ్వు నోటిఫికేషన్ ఇవ్వలేదు. నీ ప్రభుత్వంలో ఏ విధంగా నువ్వు మాకు నోటిఫికేషన్ అడుగుతున్నాం, మేము ప్రశ్నిస్తున్నాము. ఇంకోటి మీరు జాబ్ క్యాలెండర్ ఇచ్చేసినామని రేవంత్ రెడ్డి గారు అంటారు. శ్రీధర్ రెడ్డి గారు ఏమో అసలు మేము జాబ్ క్యాలెండర్ త్వరలో ఇస్తామని చెప్పేసి అన్నారు. అసలు మీకే మీ క్యాబినెట్లో మీ మంత్రులకే మీకే అసలు మీ ప్రభుత్వంలో మీకే కోఆర్డినేషన్ లేదు. మాకు ఏ విధంగా మీరు విద్యార్థులకు అంత అయోమయంలో గందరగోళంలో చేస్తారని చెప్పేసి అడుగుతున్నాము. ఏం లేదు, పర్వాలేదు, మీకు గ్రూప్ 2 పోస్ట్ పొంచండి. మా వల్లనే మేము ఊర్లలోకి వెళ్ళి చేసి మేము పోయి మా అయ్య తాతలోకి చెప్పేసి ప్రభుత్వాన్ని మార్చుదాం. మనకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చేసి మనకు ఉద్యోగాలు పెంచుతుంది, మనకు ఉద్యోగాలు వస్తుందనే ఉద్దేశంతోనే కదా మేము ఊర్లలోకి వెళ్ళి మీకు ప్రభుత్వం రానేగానికి మేము సహకరించినాము. ఇప్పుడు వచ్చేసి మీరు ఏం చేస్తున్నారు? మా పైన మీరు 6 నెలల తర్వాత 6 నెలల్లోనే మాకు మా జీవితాల్లోకి చేస్తున్నారని చెప్పేసి అడుగుతున్నాము. దయచేసి గ్రూప్ 2 పోస్టులు 2,000 దాకా గ్రూప్ 3 పోస్టులు 3,000 దాకా పోస్టులు పెంచాలి. 1:100 గ్రూప్ 1 చేయాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము.
ఈరోజు ఏదైతే ఇందిరా పార్క్ దగ్గర వేలాది మంది విద్యార్థులు నిరుద్యోగులు వచ్చారో ఆ రోజు మన ఈ ప్రభుత్వాన్ని గెలిపించింది కూడా ఈ నిరుద్యోగులే. ఎన్నికలప్పుడు ఒక రకంగా హామీలు ఇచ్చి తర్వాత ఎన్నికలు అయిపోయాక ఒక రకంగా ప్రభుత్వాలు వ్యవహరించడం సిగ్గుసేటు. గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ గ్రూప్ 2 2000 పోస్టులు పెంచాలి, గ్రూప్ 3 3000 పోస్టులు పెంచాలి, మెగా డిఎస్సి వేయాలి అండ్ మళ్ళీ 46 జీవో రద్దు చేయాలి. ఆ రోజు ప్రభుత్వానికి రాకముందుకేమో ఒక రకంగా మాట్లాడారు, మీకు క్యాలెండర్ ప్రకటిస్తామని, ఉన్న నోటిఫికేషన్కి ఇంకా అడిషనల్గా యాడ్ చేసి కొత్త నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ అదే నోటిఫికేషన్ కంటిన్యూ చేస్తున్నారు. అంటే ఈ ప్రభుత్వాలకు అంటే నిరుద్యోగులు అంటే నీకు అంత ఒక లెక్క లేదని నేను ప్రశ్నిస్తున్నాను. తక్షణమే పోస్టులను పెంచి గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ పోస్టులను పెంచి ఈ నిరుద్యోగులకి న్యాయం చేయాలని నేను తెలియజేస్తున్నాను. మీరు కనుక ఈ రకంగానే వ్యవహరించారనుకో మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని మేము దించడానికి సిద్ధంగా ఉన్నాము. మీరు ఎన్నికలప్పుడు ఒక రకంగా హామీ ఇచ్చి తర్వాత ఇంకొక రకంగా చేయడం ఎంతవరకు మీకు న్యాయమని మేము ప్రశ్నిస్తున్నాము. మేము సంవత్సరాల తరబడి 5 రూపాయల భోజనాలు చేసి ఒక ఛాయ్ తాగి 24 గంటలలో కనీసం 18 గంటలు చదువుకుంటూ కటిక పేదరికాన్ని బడుగు బలమైన పేద వర్గాల నుంచి వచ్చిన విద్యార్థులే కదా గవర్నమెంట్ అది ఉద్యోగాలకి ప్రిపేర్ అయ్యేది. మీరు ఎందుకు మా పైన మీరు తక్షణమే నిర్ణయం తీసుకోవట్లేదు? మాకెందుకు పోస్టులు పెంచట్లేదు? పోస్టులు పెంచడం వల్ల మేము ఏమైనా ఆస్తులు కోల్పోతాయా? మేము ఏమైనా 100 కోట్లు మేము తింటున్నామా, అడుగుతున్నామా? మీ ఇంటి నుంచి మేము ఏమైనా వాటా అడుగుతున్నామా? అడగట్లేదు కదా. ఎందుకు పెంచట్లేదు? పెంచాలని తక్షణమే ఈ ప్రభుత్వానికి వేడుకుంటున్నాము, రిక్వెస్ట్ చేస్తున్నాము. మీరు కనుక ఇట్లానే మీరు నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తిస్తే తక్షణమే మీకు ఏదో రానున్న ఎన్నికలలో మీకు తగిన శాస్తి చెప్తారు. మేము ఎప్పటికీ మర్చిపోమని నేను తెలియజేస్తున్నాను. గవర్నమెంట్ ఏంటంటే లాస్ట్ బీఆర్ఎస్ ఉన్న గవర్నమెంట్ అంటే టీఆర్ఎస్ ఉన్న గవర్నమెంట్ ఏం చేసిందంటే పేపర్ లీక్ వల్ల ఏమైందంటే ఈ మా నిరుద్యోగులు అందరూ కలిసి ఏకమై మళ్ళీ ప్రజా పరిపాలన రావాలి, మాకు వాంటెడ్గా ఏదంటే చేయాలి, మా యొక్క కార్యక్రమాలను నిరతంగా ప్రభుత్వం నడవాలని వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ గెలిపించుకోవడం జరిగింది. సో ఆల్మోస్ట్ 6 మంత్స్ అయిపోయింది. 6 మంత్స్ అయిపోయిన తర్వాత కూడా ఎగ్జామినేషన్ 1 పెట్టారు. అండ్ ఇప్పుడు 2, 3 అనేది కూడా వాళ్ళు రెస్పాన్స్ అవ్వట్లేదు. ఇంత రెస్పాన్స్ కాకపోతే ఎట్లా అంటే వాళ్ళకి పెద్ద ప్రాబ్లమ్స్ ఏమి కాదు. మ్యాక్సిమం వాళ్ళు చూసుకున్నంత ఒక డిపార్ట్మెంట్లో ఒక అడ్మినిస్ట్రేషన్లో చూసుకున్నంత డిపార్ట్మెంట్ ఇష్యూ కూడా కాదు ఇది. జస్ట్ వాళ్ళకి వచ్చి రేస్ ఒక టాపిక్ అనేది ఇట్లా ఉంది, వాళ్ళు కనీసం ఒక ఎవెన్చువల్గా ఒక ప్రాసెస్ అన్న ఈ టైంకి ఇట్లా చేయాలని చెప్పడం కూడా ఇంతవరకు కూడా రేవంత్ రెడ్డి ఎవరైనా కూడా మేము చూడలేదు ఇంతవరకు మాట్లాడడం. సరే మొన్న మాట్లాడినప్పుడు ఎగ్జామినేషన్ అప్పుడు చెప్పారు, కానీ ఇప్పుడు ఏంటంటే పోస్టులు పెంచాలి. ఎందుకంటే పోస్టులు ఉన్నాయి, పోస్టులు పెంచడం వల్ల ఏంటంటే చాలామంది జాబ్ కూడా బాగా మార్క్స్ ఎడ్జ్లో వచ్చిపోయే వాళ్ళు కూడా వాళ్ళకు కూడా బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే లాస్ట్ టైం కూడా చాలామంది, ఎందుకంటే ఇది కాంపిటేటివ్ ఫీల్డ్ కాబట్టి డిఫరెంట్ వేలో ఉంటుంది కాబట్టి అందుకే ఆ పోస్టులని పెంచడం వల్ల మాకు కూడా మంచిది. కానీ గవర్నమెంట్ ఏంటంటే ఒకసారి గెలిచిన తర్వాత ఒక విధంగా ఉంటుంది, గెలవక ముందు ఇంకో తిరిగి ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ కూడా కొంచెం పట్టించుకొని దీన్ని పరిశీలన చేసి కొంచెం దాన్ని ఒక వేకి తీసుకొస్తే మంచిదని మేము కోరుతున్నాం. ఎందుకంటే గవర్నమెంట్ ఇప్పటికి లాస్ట్ గవర్నమెంట్ ఎవరు వచ్చినా ఏం చేసినా ఏం లేదు. కానీ ఏంటంటే నిరుద్యోగులకి మళ్ళీ సఫిస్టికేటెడ్ ఇట్లానే కాకుండా ఉండడానికి, ఎందుకంటే చాలామంది ఎక్కడో రూరల్ నుంచి వచ్చి ఎక్కడో అక్కడ ప్రిపేర్ అయ్యి చాలా లాంగ్ టైం నుంచి ప్రిపేర్ అయ్యి టైం అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో బయట నాలెడ్జ్ లేక బయట వివరం లేక, ఎందుకంటే రూరల్ నుంచి వచ్చి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏంటంటే వీటి మీద కోసమే ఫ్యాంటసీగా కూర్చొని ఉన్నారు. సో వాళ్ళకి ఇటువంటి ఉన్న అవకాశం అన్న వినియోగించుకోవడానికి ఈ యొక్క జాబుల పోస్టులు అనేది కొంచెం పెంచమని కోరుతున్నామన్నా. మేము మెదక్ నుంచి వచ్చినామన్నా. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉద్యోగాలు ఇవ్వక అది చేస్తే ప్రజాప్రభుత్వం రావాలి, ప్రజల ప్రభుత్వం రావాలి, మార్పు కావాలని రోడ్ల మీదకి వచ్చి కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. మా ఓట్లతో పాటు మా తల్లిదండ్రుల ఓట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసినాం. ఓటేయడం వల్లనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అధికారం వచ్చింది. అధికారం వచ్చినాక జాబ్ క్యాలెండర్ ఇస్తాం, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, అది నిరుద్యోగ వృద్ధి ఇస్తామని అది డిమాండ్లు చెప్పారు. ఇప్పుడేమో అధికారానికి వచ్చినాక మాట్లాడుతున్నామో 1,00,000 ఉద్యోగాలు అడిగితే మేము ఆల్రెడీ 30,000 ఉద్యోగాలు ఇచ్చినాం. జాబ్ క్యాలెండర్ అడుగుతున్నామో నెక్స్ట్ ఇయర్ ఇస్తాము. ఈ ఇయర్ డేట్ లెవెల్ జాబ్ క్యాలెండర్ ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇచ్చి ఇప్పుడు జాబ్ క్యాలెండర్ గురించి అడుగుతున్నామో ఈ 6 నెలలు గడిచినా కానీ ఎలాంటి ప్రణాళిక లేదు. ప్రణాళిక లేకుండా 6 నెలలు గడిచినాక కూడా ఒక నోటిఫికేషన్ ఇవ్వకుండా మేము 30,000 ఉద్యోగాలు ఇచ్చినా 30,000 ఉద్యోగాలు అంటే జాబ్ క్యాలెండర్ ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా? లేకుంటే లోకల్ బాడీ ఎలక్షన్లు అయిపోయినాక బీఆర్ఎస్ ప్రభుత్వం ఏది చేసిందో మేము కూడా అదే చేస్తామనుకుంటున్నాం. మా ప్రధాన డిమాండ్ గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాలి. పరీక్షకు కనీసం 3 నెలల గ్యాప్ ఉండాలి. జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి, 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని మేము కోరుతున్నాం. ప్రధానమైన డిమాండ్స్ గ్రూప్ 2లో 2,000 పోస్టులు, గ్రూప్ 3లో 3,000, గ్రూప్ 1 1:100 ప్రకారం ప్రిలిమ్స్ రిజల్ట్స్ ఇవ్వాలి, మెగా డిఎస్సి ఇవ్వాలి. మెయిన్ ఏంటంటే ఈరోజు గ్రూప్ 2
ఎగ్జామ్ అనేటటువంటిది ఆగస్టులో ఉంది. ఇప్పుడు గ్రూప్ 1 క్వాలిఫై అయినాం మేము. మరి ఈరోజు ఆబ్జెక్టివ్ పేపర్కి అయినటువంటి గ్రూప్ 2కి ప్రిపేర్ కావాలన్నా, మెయిన్స్ డిస్క్రిప్టివ్ ఉన్నటువంటి గ్రూప్ 1కి ప్రిపేర్ కావాలన్నా, ఈ రెండింటి నేచర్ అనేది చాలా డిఫరెంట్. కాబట్టి మేము కంప్యూటర్లం కాదు, రోబోలం కాదు, ఒకటేసారి ఇట్లా ఒక కమాండ్ ఇవ్వగానే ఒక ఎగ్జామ్ నుంచి ఇంకొక ఎగ్జామ్కు మా యాటిట్యూడ్ చేంజ్ అవుతుందుకు, మా మైండ్ సెట్ చేంజ్ అవుతుందుకు. కాబట్టి ఖచ్చితంగా ఆబ్జెక్టివ్ నేచర్ ఉన్నటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్ను డిసెంబర్లోకి వేయాలి. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ గ్రూప్ 3 ఎగ్జామ్ ఉంది, అదే ఆబ్జెక్టివే, రెండింటి సిలబస్ సేమ్. కాబట్టి ఈ ఎగ్జామ్స్ను అక్కడికి మార్చాలి. ఈ గ్రూప్ 1లో కూడా ప్రిలిమ్స్ రిజల్ట్స్ ఇచ్చి మెయిన్స్ చదువుకోవడానికి అందరూ అవకాశం ఇవ్వాలి. డిఎస్సిని కూడా కొద్దిగా డేట్ను ఎక్స్టెండ్ చేస్తే డిఎస్సి వాళ్ళకు కూడా మంచి జరుగుతుంది అనేటువంటిది మా అందరి అభిప్రాయం. దీని గురించి ప్రభుత్వ పెద్దల దగ్గరికి అందరికి వెళ్ళి కాళ్ళు పట్టుకున్నా ఎలాంటి వాళ్ళ కనికరం లేక మమ్మల్ని రోడ్డు మీద వేసిర్రు. కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు తొందర స్పందించి మా డిమాండ్లకు పరిష్కారం రేపు క్యాబినెట్లో వస్తుందని మేము ఆశిస్తున్నాం. సుమన్ నాయకన, నేను అమన్గల్ నుంచి వచ్చిన, రంగారెడ్డి డిస్టిక్ సైబరాబాద్ కమిషనరేట్లో నాకు ఏఆర్ కానిస్టేబుల్ జాబ్ వచ్చింది. కానీ నాకు ట్రైనింగ్ అనేది ఆపేశారు. అంటే కేసుల వల్ల. కేసులు మేము కోర్టుల నుంచి కూడా మేము క్లియరెన్స్ తీసుకొచ్చినాం. మేము కోర్టులో అప్పీల్ చేసి మేము నిర్దోషులమని ప్రూవ్ చేసుకున్నాం కూడా. మేము ఆ జడ్జిమెంట్, కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కాపీలని మేము అక్కడ ఎస్బీ వాళ్ళకు కూడా ఇచ్చినాం. మేము పార్ట్ 2 అప్లికేషన్లో కూడా మేము మెన్షన్ చేసినాం. తర్వాత అటెస్టేషన్ ఫామ్లో కూడా మేము మెన్షన్ చేసినాం. అయినా కానీ మాకు ఆపేసారు, ట్రైనింగ్ అనేది ఆపేసారు. అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేది మాకు ఇవ్వలేదు. మేము డీజీపీ ఆఫీస్ కూడా చాలాసార్లు వెళ్ళినాం. స్టూడెంట్స్ ఇంకా 170 మెంబర్స్కు మిగిలిపోయిన వాళ్ళు ఉన్నారు, ట్రైనింగ్ వెళ్ళని వాళ్ళు. మొత్తం 326 మెంబర్స్ని గవర్నమెంట్ కమిటీ, స్క్రీనింగ్ కమిటీ వేసి తీసింది. అందులో నుంచి 158 మెంబర్స్ని సెలెక్ట్ చేశారు. ఇంకా 170 మెంబర్స్ని అట్నే ఉంచిర్రు. మాలాగే కూడా కేసులు సేమ్ ఉన్నోళ్ళు చాలామంది వెళ్ళిపోయారు 158 మెంబర్స్లో. కానీ 170 మెంబర్స్ని ఇంకా ఆపేసారు అట్లనే. అదే దాని గురించి మేము ఎక్కడ తిరిగినా కానీ మాకు సరైన ఆన్సర్ అనేది దొరకట్లేదు. మేము డీజీపీ ఆఫీస్కి వెళ్ళినా కానీ, సెక్రటేరియట్కి వెళ్ళినా కానీ, సీఎం ఇంటికి వెళ్ళినా కానీ, ఇంకా ఎక్కడ వెళ్ళినా కానీ, ప్రజా దర్బార్ దగ్గరికి వెళ్ళినా కానీ మాకు అసలు పట్టించుకునే వాడే లేదు. అసలు మేము ఎంతమంది ఇంత డిస్టిక్ల నుంచి అంత దూరం నుంచి వస్తున్నాం కానీ మాకు అసలు రావడానికి కూడా చాలా ఇబ్బంది. ఇంటికాడ ఫ్యామిలీస్ ఉన్నారు, మేము పెళ్ళిళ్ళు చేసుకున్నాం, పిల్లలు ఉన్నారు. మేము వాళ్ళని కూడా ఇడిచిపెట్టి మేము రోడ్ల మీద తిరుగుతున్నాం. అసలు పట్టించుకునే నాదుడే లేడు. అసలు మాకు వెంటనే మా సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్ళి మాకు వెంటనే అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇప్పించి మాకు ట్రైనింగ్ పంపాలని మేము ఒకటే కోరుకుంటున్నాం. మేము 170 మెంబర్స్ మేము. ఇదే మా ప్రధాన డిమాండ్ ఇదే. మాకు వెంటనే ట్రైనింగ్కి పంపించాలంతే. కేసులు మాకు కంటిన్యూ ఉన్న వాళ్ళకు ఉంచండి మీరు, కానీ కేసులు క్లియర్ అయితే ఎవరెవరైతే కేసులు క్లియర్ అయినాయో వాళ్ళకు మాత్రం వెంటనే పంపించండి. ఎందుకంటే కోర్టు నుంచి కూడా మాకు కోర్టునే క్లియరెన్స్ ఇచ్చినాక ఇంకా మీరు ఎందుకు ఆపుతారు? మేము అది గట్టిగా మాత్రం అది అడగదలుచుకున్నాం. మేము ఇదే మా ప్రధాన డిమాండ్ అయితే ఇది పోలీస్ కానిస్టేబుల్ వాళ్ళది. నేను జోగులాంబ గద్వాల నుంచి వచ్చాను. నేను ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ గవర్నమెంటు కుప్పకూలడానికి మేము నిరుద్యోగులను నిర్లక్ష్యం చేయడం వల్ల కాంగ్రెస్ గవర్నమెంట్ మాకు న్యాయం చేస్తుంది, మా పక్షాన ఉంటుందని చెప్పేసి మేము కాంగ్రెస్ గవర్నమెంట్ని గెలిపించుకోవడం జరిగింది. అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా బీఆర్ఎస్ అడుగుజాడల్లో నడుస్తుంది. ఎట్లా నడుస్తుంది అంటే ఇప్పుడు డిఎస్సికి గ్రూప్ 2కి గత ప్రభుత్వం ఇచ్చిన పోస్టులను కూడా వీళ్ళు కరెక్ట్గా నిర్వహించలేకపోతున్నారు. డిఎస్సికి గ్రూప్ 2కి కనీసం ఒక 2 నెలలు కూడా టైం లేకుండా వారం వ్యవధిలోనే పెట్టి ఎగ్జామ్స్ పెట్టి మా నిరుద్యోగుల కడుపు కొడుతుంది ఈ కాంగ్రెస్ గవర్నమెంటు. దయచేసి కాంగ్రెస్ గవర్నమెంటు ఈ డిఎస్సికి గ్రూప్ 2కి మరియు ఇతర ఎగ్జామ్స్కి ప్రతి ఎగ్జామ్కి కనీసం 3 నెలలు సమయం వ్యవధి ఇస్తే విద్యార్థి ఎక్కువ ఎగ్జామ్స్ రాసి జాబు పొందే విధంగా ఉంటుందని చెప్పేసి నా అభ్యర్థన. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తుందని చెప్పేసి మేము విద్యార్థులు ఇప్పటికీ విశ్వసిస్తున్నాము. రేవంత్ అన్న మీరు ఖచ్చితంగా నిరుద్యోగులను గుర్తించి అంటే అక్కడ ఉన్న మీ మేధావులని కాంగ్రెస్ మేధావులు ఎవరైతే మీరు అప్పుడు ఎలక్షన్ ముందర మమ్మల్ని మోసం చేసి ఇప్పుడు మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు, దయచేసి మా నిరుద్యోగుల గోస వినండి. మరియు ఈ గురుకులాలు ఎవరైతే మీ అపాయింట్మెంట్స్ ఇచ్చారో వాళ్ళు ఇప్పటికీ ఇంకా జాబ్లలో నింపలేదు. మరియు ఇతర ఏడబ్ల్యూ ఏఈలు అన్ని ఉద్యోగాలు అన్ని రిజల్ట్ ఇచ్చారు కానీ ఏ నిరుద్యోగిని కూడా ఇంతవరకు జాబ్లోకి తీసుకోలేదు. అందరినీ కూడా అపాయింట్మెంట్స్ ఇచ్చి తొందరగా అందరికీ నిరుద్యోగులకు న్యాయం చేస్తారని చెప్పేసి నేను భావిస్తున్నాను. మా డిమాండ్ ఏంటంటే గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచాలి. గ్రూప్ 2 గ్రూప్ 3 సేమ్ సిలబస్ ఉంది కాబట్టి అవి డిసెంబర్లో పెట్టాలి. ఈ డిఎస్సి
ఇంకొక నెల అంటే టెట్ మొన్ననే అయిపోయింది, నార్మలైజేషన్ కూడా అవ్వలేదు. ఈ డిఎస్సికి కనీసం ఒక నెలన్నర గ్యాప్ ఇస్తే మాకు చదువుకోవడానికి బాగుంటుంది. ప్రతి ఎగ్జామ్కి 3 నెలలు సమయం ఇవ్వాలి. ఇప్పుడు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఎవరైతే ఉన్నారో దేవసేన మేడము ప్రతిదీ కోర్టుకు పోయే విధంగా చేస్తుంది ఆమె. ఈ ప్రమోషన్స్ కానీ, ఈ టెట్ నార్మలైజేషన్ కానీ, ఈ టెట్ ఆన్లైన్లో పెట్టారు, దానికి నార్మలైజేషన్ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మనకు ఒకటే రోజు పెట్టలేదు ఎగ్జామ్, ఆన్లైన్లో నిర్వహించడం వల్ల షిఫ్ట్లో వారీగా ఎగ్జామ్ జరిగినాయి. ఇట్లా జరగడం వల్ల ఏంటంటే ఒక సెషన్లో ఈజీ వస్తుంది, ఒక సెషన్లో టఫ్ వస్తుంది. సో మేము రాసిన సెషన్లో టఫ్ వచ్చింది, వేరే డిస్ట్రిక్ట్ వాళ్ళు రాసినప్పుడు ఈజీ వచ్చింది. అలాంటప్పుడు నార్మలైజేషన్ చేయాలి. ఎందుకంటే ఈ టెట్ అనేది ఓన్లీ డిఎస్ కోసమే కాదు, గురుకులకు వేరే విధంగా నాన్ లోకల్ కూడా 5% ఉంది కదా, ఆ 5% కూడా ఈ నార్మలైజేషన్ ఉపయోగపడుతుంది. ఈ దేవసేన మేడం ఎవరైతే ఉన్నారో ఆమె రాంగ్ గైడ్ చేస్తుంది సీఎం గారికి. మొత్తం ప్రతిదీ కూడా కోర్టుకు పోయే విధంగా ఈ విధంగా చేస్తుంది ఆమె. సో ఈ ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళని త్వరగా మార్చి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో రెవల్యూషన్ తీసుకురావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ప్రతి ఎగ్జామ్కి 3 నెలల టైం ఇచ్చి విద్యార్థులు ప్రిపేర్ అయ్యేలాగా చేయాలని చెప్పేసి నేను రేవంత్ అన్నను మీ ద్వారా నేను కోరుకుంటున్నాను. నమస్తే అన్న. అయితే నా పేరు రవి, నేను మహబూబ్నగర్ డిస్టిక్ నారాయణపేట, ఉమ్మడి మహబూబ్నగర్ డిస్టిక్, ప్రజెంట్ నారాయణపేట డిస్టిక్ నుంచి రావడం జరిగింది. అయితే మేము ఇక్కడ ప్రజెంట్ కోచింగ్లో ఉన్నాము. ఈరోజు ఇక్కడికి రావడానికి గల కారణం ముఖ్యంగా ఏంటంటే, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 46 రద్దు చేస్తామని చెప్పిండ్రు. ఎవరు? కాంగ్రెస్ పార్టీలు చెప్పారు. తర్వాత ఏం చెప్పిండ్రు? 2 లక్షల ఉద్యోగాలు వేస్తామని చెప్పిండ్రు. తర్వాత ఏం చెప్పిండ్రు? మేము కాంగ్రెస్ ప్రభుత్వంలోకి రాగానే ఫిబ్రవరిలో జాబ్స్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పారు. మరి ఆనాడు పోరాటం చేసినటువంటి తీన్మార్ మల్లన్న ఏడున్నాడు? ఆనాడు పోరాటం చేసినటువంటి మా జడ్చర్ల కాన్స్టిట్యున్సీ, అంటే మా ఉమ్మడి మహబూబ్నగర్ డిస్టిక్లో మా జడ్చర్ల కాన్స్టిట్యున్సీ నుంచి హర్షవర్ధన్ రెడ్డి అని ఆ నాయకుడే, కాంగ్రెస్ నాయకుడు, ఈ ఇందిరా పార్క్ దగ్గర తెచ్చి 46 విద్యార్థులను ఎవరైతే ఆ రోజు బలైనరో 46 కింద ఆ విద్యార్థులను తెచ్చి ఇదే ఇందిరా పార్క్ ముందర ధర్నా చేసిండు. మళ్ళీ హర్షవర్ధన్ రెడ్డి ఏడుకోయిండు. మెయిన్గా వెంకట్ బల్మూర్ ఈరోజు ఏ విద్యార్థులను అయితే ఉపయోగించుకొని ఈరోజు గద్దెనెక్కి కూర్చున్నాడో మళ్ళీ వెంకట్ బల్మూర్కి కళ్ళు కనిపిస్తలేవా? మా 46 విద్యార్థుల గురించి కళ్ళు కనిపిస్తలేవా? లేకపోతే పోస్టులు ఈరోజు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పోస్టులు పెంచుతాము, మేము అది చేస్తాం అన్నోళ్ళు ఇప్పుడు పోస్టులు పెంచాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకు అంటే అది న్యాయబద్ధమైంది. విద్యార్థులకు, ఇప్పుడు కొత్తగా వచ్చే విద్యార్థులకు ఉపయోగపడుతుంది, మాతో పాటు వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతోనే మేము ఈరోజు పోస్టులు పెంచాలని డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వానికి. ఇంకోటి, వీళ్ళు ఏం చెప్తున్నారంటే, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే, మేము తెలంగాణ అంటే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 30,000 ఉద్యోగాలు భర్తీ చేసామని చెప్పిండ్రు. కనీసం ఒక్క నోటిఫికేషన్ రేవంత్ రెడ్డి హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వము ఒక్క నోటిఫికేషన్ అన్న విడుదల చేసిందా? ఒక్క నోటిఫికేషన్ అన్న, అఫీషియల్గా ఒక్క నోటిఫికేషన్ అన్న విడుదల చేసిందా? మీరు ఇచ్చిన నియామక పత్రాలు ఎవరివి? అవి కేసీఆర్ హయాంలో ఉన్నటువంటి, అప్పుడు కేసీఆర్ హయాంలో జరిగినటువంటి కానిస్టేబుల్, ఎస్ఐ రిక్రూట్మెంట్ ఏదైతే జరిగిందో వాటికి సంబంధించినటువంటి నియామక పత్రాలు మీరు ఇచ్చిండ్రు. అప్పుడు జరిగినటువంటి మెడికల్ విద్యార్థుల నియామకాలు ఏవైతున్నాయో అప్పటిలో మీరు ఇప్పుడు ఇచ్చిండ్రు. మీరు కొత్తగా చేసింది ఏమున్నది? మీరు కొత్తగా విద్యార్థులకు ఇచ్చింది ఏమున్నది? గుండు సున్నా. సో మా న్యాయమైన డిమాండ్ని మీరు విన్నవించి మా న్యాయమైన డిమాండ్కి మీరు సహకరిస్తారని కోరుకుంటున్నాను. నేను యాదాద్రి భువనగిరి నుంచి వచ్చిన. ప్రధానంగా డిమాండ్ చేసేది ఏంటంటే, గవర్నమెంట్ గత ఎన్నికలలో ప్రచారంలో మేనిఫెస్టోలో ఏం చెప్పిందంటే మెగా డిఎస్సి చేస్తా అని చెప్పింది. మెగా డిఎస్సి మోర్ దెన్ 20,000 అని చెప్పింది, కానీ వాళ్ళు వేసింది 9,000. అది సో 20,000 రిమైనింగ్ 11,000 ఫిల్ చేయాల్సిన అవసరం ఉన్నది, గుర్తు చేస్తామన్నాం. అదొకటి. రెండో అంశం ఏంటంటే, గురుకులాలలో రీఇన్వెస్ట్మెంట్ పెట్టాలనేది ఇదొక ప్రతిపాదన ఉన్నది. సో గతంలో మనం తీసుకుంటే ఆ డిఎల్ ప్రకారము ఉన్నత స్థాయి ఏ ఉద్యోగం ఉందో దాన్ని వరుస క్రమంలో ఫిల్ చేయడం వలన మనం ఎంత నెంబర్ అయితే మనం పేపర్ ప్రకటన చేసినామో, నోటిఫికేషన్లో అఫీషియల్గా మనం ఎన్ని వేకెన్సీస్ ఇచ్చినామో అవన్నీ ఉద్యోగాలు కూడా అందరికి వస్తాయి. వీళ్ళు డిఎల్ ఇచ్చిర్రు, ఫస్ట్ జేఎల్ ఇచ్చిర్రు, తర్వాత పీజీటీ ఫస్ట్ ఇచ్చిర్రు, తర్వాత డిఎల్ వేయడం వలన చాలామంది ఒక్కొక్కరు 3 ఉద్యోగాలు కొట్టడం వల్ల చాలామంది 1:2 పిలవడం వలన వీళ్ళందరూ కూడా అన్ఎంప్లాయ్మెంట్గానే మిగిలిపోతారు. అప్పుడు ఉద్యోగాలు ఇచ్చి వేస్ట్ కదా.
మళ్ళీ 5000 బ్యాక్లాగ్ అవుతున్నాయి కదా. మరి అలాంటప్పుడు నోటిఫికేషన్ ఇచ్చి ఏం ఉపయోగం? ఇదొక సమస్య. ఇంకో సమస్య ఏంటంటే బయాలజికల్ సైన్స్ వాళ్ళు జూనియర్ లెక్చరర్గా ఎంపికైనటువంటి అభ్యర్థులకు చాలామందికి డెమోలు తీసుకోకుండా డైరెక్ట్గా రిక్రూట్ చేసారు. మరి అది సూట్ కేసులు తీసుకున్నారా, లేకపోతే అందరికీ సమానంగా ఎందుకు డెమోలు తీసుకోలేదు? వాళ్ళందరికీ నష్టం జరిగినట్టే కదా. ఇదొక సమస్య. మూడో సమస్య ఏం చెప్తా ఉన్నామంటే ఇప్పుడు క్రాఫ్ట్ టీచర్ వాళ్ళకు నోటిఫికేషన్లో తెలుగు ఇంగ్లీష్ బైలింగ్వల్ లాంగ్వేజ్లో ఎగ్జామ్ పెడతా అని చెప్పింది ఈ బోర్డు, టీఎస్పీఎస్సీ బోర్డు. సో ఫైనల్గా ఏం చేశారు, ఇంగ్లీష్లో పేపర్ ఇచ్చారు. ఆ పేపర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎగ్జామ్ క్యాన్సిల్ చేసింది. అంటే నోటిఫికేషన్ ఇచ్చింది వీళ్ళే కదా, మరి ఎగ్జామ్ ఎందుకు క్యాన్సిల్ చేశారు? ఇదొక అంశం. ఇక నాలుగో సమస్య ఏంటంటే వీళ్ళు ఎంపిక అయినాక నియామక పత్రాలు ఇచ్చి వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఉద్యోగాలు చేయడం అనేది లేదు. నియామక పత్రాలు ఇచ్చి వాట్సాప్లో స్టేటస్ పెట్టుకోవడం తప్పితే, వచ్చిన బంధువులకు పెళ్లి సంబంధాలు ఉంటే చూసుకుంటేందుకు తప్పితే మనకేం పోయి ఉద్యోగాలు స్టార్ట్ చేయడం కూడా లేదు. సో ఈరోజు అది అయితే ఉన్నది, స్కూల్ స్టార్ట్స్ అయినాయి. విద్యాశాఖ మంత్రి ఎవరో లేరు. మద్యం శాఖ మంత్రిని మాత్రం ఆ రోజు ఇమీడియట్గా అదే రోజు వాళ్ళు నియామకం అనేది జరిగిపోయింది. సో ఇట్లా విద్యాశాఖకు ప్రధానమైనటువంటి ప్రయారిటీ ఇవ్వాలి. ఇంకో ఐదో అంశం, ప్రధానంగా ఐదో సమస్య ఏంటంటే గ్రూప్ 4 ఎగ్జామ్ మొదటిసారిగా ఇచ్చిన తర్వాత దాని తర్వాత ఈ కానిస్టేబుల్ ఎగ్జామ్లు అనేది ఇచ్చుంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ విల్లింగ్ టు ప్రిఫర్ గ్రూప్ 4 ఎగ్జామ్. సో ఇప్పుడు ఫస్ట్ కానిస్టేబుల్ ఇచ్చి గ్రూప్ 4 ఇస్తే కానిస్టేబుల్ ట్రైనింగ్ వాళ్ళందరూ కూడా మళ్ళీ ఎక్కడికి వస్తారు? మళ్ళీ గ్రూప్ 4కి వస్తారు. మళ్ళీ ఇప్పుడు ఆడ 5-6 వేల వేకెన్సీస్ ఉంటాయి కదా. అంటే ఇంత సోయి లేకుండా ఈడ అన్ఎంప్లాయ్మెంట్ తగ్గించరా బాబు అంటే పెంచుతూ ఉన్నారు. అంటే ఇటువంటి ఒక పాలసీ లేదు, ఒక విధానము లేదు, ఒక దిశ లేదు, నిర్దేశము లేదు, ఒక దూరదృష్టి లేదు, దీర్ఘకాలిక ప్రణాళిక లేదు. ఈ విధంగా విధానాలు తీసుకోవడం వలన అది ఏ విధమైనటువంటి పరిణామాలు చూస్తుందో తెలియదు. సో నిరుద్యోగం తగ్గించే ప్రయత్నాలు చేయాలి కానీ నిరుద్యోగం పెంచే ప్రయత్నాలు చేయొద్దు. ఈరోజు యూజువల్ స్టేటస్ అన్ఎంప్లాయ్మెంట్, వీక్లీ స్టేటస్ అన్ఎంప్లాయ్మెంట్, డైలీ స్టేటస్ అన్ఎంప్లాయ్మెంట్, రూరల్లో ఎట్లా ఉంది, అర్బన్లో ఎట్లా ఉంది, ఫీమేల్లో ఎట్లా ఉంది, మేల్లో ఎట్లా ఉన్నది, లేకపోతే ఎస్సీలో ఎట్లా ఉంది, ఎస్టీలో ఎట్లా ఉంది, బీసీలో ఎట్లా ఉంది అని గణాంకాలు ఒకసారి మనం గుర్తుకు తెచ్చుకుంటే సిగ్గుపడాల్సిన అవసరం ఉన్నది. ఈ గణాంకాలు అన్నీ కూడా నీతి ఆయోగ్ నుంచి, ఫినాన్స్ కమిషన్ నుంచి, లేకపోతే వివిధ అఫీషియల్గా ఉన్నటువంటి పార్లమెంట్లో ఉన్నటువంటి వివిధ ముఖ్యమైన ప్రధానమైనటువంటి శాఖలు ఇచ్చినటువంటి నివేదికలు, దీంతోపాటు ఐక్యరాజ్య సమితికి ఉన్నటువంటి అనుబంధ సంస్థలు అవన్నీ కూడా భారతదేశంలో ప్రెస్ ఇండెక్స్ కావచ్చు, ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ కావచ్చు, ఈరోజు క్యూఎస్ ర్యాంకింగ్ భారతదేశంలో తీసుకుంటే సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. భారతదేశంలో ప్రపంచ అంతర్జాతీయ ప్రమాణాలు పాటిస్తున్నటువంటి విశ్వవిద్యాలయాలలో భారతదేశం నుంచి టాప్ 100 ర్యాంకులో ఒక్క విశ్వవిద్యాలయం కూడా లేదు. ఈరోజు ఐఐటీలు, ఐఐఎంలు, ఐఐఎస్లు, ఈరోజు మనం ఆ యూనివర్సిటీలలో చదువుకున్నటువంటి ఎంప్లాయీస్ కూడా అశోక్ నగర్లో, ఐఐటి బాంబేలో చదివిన వాళ్ళు కూడా గ్రూప్ 4 ఉద్యోగం చేయాల్సిన కర్మ పట్టిందంటే ఎంత సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. ఐఐటి బాంబే చదువు ఎక్కడ ఉన్నది? వాడు అంత నాలెడ్జ్ ఉన్నోడు వచ్చి గ్రూప్ 4 ఎగ్జామ్ చేస్తే వీళ్ళు ఎంత దిగజారిపోతున్నది. ఇంటర్మీడియట్ చేసినోడు పార్లమెంట్కి పోయి అట చట్టం చేసి 142 కోట్ల జనాభాను మార్చే దమ్ము ఇంటర్మీడియట్ చదివినోనికి ఉంటుందట. ఈ ఐఐటి వాళ్ళు ఐఐటి చేసినోడు, ఐఐఎం చేసినోడు, ఐఐఎస్ చేసినోడు వీళ్ళందరూ పోయి అట గ్రూప్ 4 ఎగ్జామ్లు. వీడు 4 మంది, ఒక 10,000 మంది సర్వీస్ చేస్తే మరి ఐఐటీలో చదివినోడు దేశానికి చేసే దమ్ము లేదా నేను అడుగుతా ఉన్నాను. సో ఇటువంటి చీప్ పాలిటిక్స్ చేయకండి. సో విద్యారంగంలో రాజకీయం రంగు పులిపి నాశనం చేస్తే దేశం మొత్తం నాశనం అవుతుంది. ఒక దేశ అభివృద్ధి ఒక తరగతి గదిలోనే అక్కడే ఫస్ట్ మనకు బేస్ ఉంటే, ఆ బ్రీడ్ అనేది స్ట్రాంగ్ ఉంటే, రూట్స్ అనేది స్ట్రాంగ్ ఉంటే మన దేశం అభివృద్ధి దిశగా పోతుంది. మన దేశం ఈరోజు చెప్తా ఉన్నారు $5 ట్రిలియన్ ఈరోజు ఫినాన్స్ ఆర్థిక వ్యవస్థలో చూసుకుంటే 5వ ర్యాంకులు ఉందని చెప్తా ఉన్నారు. 80 కోట్ల జనాభా ఈరోజు మాల్న్యూట్రిషన్లో ఉండి బిలో పవర్టీ లైన్లో, భారతదేశంలో బిలో పవర్టీ లైన్లో కనీసం 2100 క్యాలరీస్ తీసుకోలేని ప్రజలు 80 కోట్ల మంది ఈరోజు ఉన్నారు. ప్రపంచంలో అత్యధికంగా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ మీద ఆధారపడి బతుకుతున్నాం అంటే సిగ్గుపడాల్సిన అవసరం ఉన్నది. సో ఇటువంటి పాలిటిక్స్ చేయకండి. ఈ పేదరికాన్ని పెంచే కార్యక్రమాలు, నిరుద్యోగాన్ని పెంచే కార్యక్రమాలను అవాయిడ్ చేసి పారదర్శకతతో సమ్మిళిత వృద్ధి దిశగా, అభివృద్ధి దిశగా మనం ఉన్నత స్థితిలో పోవడానికి చేసే పాలసీస్ తీసుకురండి. అప్పుడు బాగుంటుందని గవర్నమెంట్కి విజ్ఞప్తి చేస్తున్నాం. వచ్చేసి రత్నశేఖర్ రెడ్డి అన్న, మాది నల్లగొండ నెగిటివ్. సో ఇప్పుడు ఇష్యూ ఏంటంటే, ఇక్కడ ఉన్న ఇష్యూ ఏంటంటే గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 సంబంధించిన పోస్టులు పెంచాలి. అదేవిధంగా వాళ్ళకి రేషియోస్ కూడా 1:100 ఇవ్వమని కోరుతున్నారు. ఎందుకంటే అండ్ ఈవెన్ కూడా రీసెంట్గా మాకు గ్రూప్ 1 కూడా జరిగింది. దాన్ని కూడా 1:100 ప్రకారం రేషియో ప్రకారం వాళ్ళకి రిజల్ట్ కానీ ప్రొసీజర్ కానీ చేయాలని కోరుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు అదేవిధంగా
ఇప్పుడు పెట్టే అప్కమింగ్ కూడా 2 ఎగ్జామినేషన్స్ ఉన్నాయి, 2 and 3. అండ్ డిఎస్సి అంటే మాకు డిఎస్సి మేము ప్రిపేర్ కావాలో మాకు తెలియదు, కానీ డిఎస్సి కూడా ఇష్యూ ఉంది, రిలీజ్ కంటెంట్ ఒకటి ఉంది. అండ్ అదేవిధంగా వాళ్ళకి మెగా బిఏ డిఎస్సి అన్న ఒక ఇష్యూ జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు గ్రూప్ 2 జరుగుతుంది కాబట్టి ఓకే. ఇప్పుడు మేము ఏమన్నామంటే దీనికి సంబంధించిన పోస్టులు పెంచాలని మేము కోరుతున్నాం అన్నాం.